చిన్మయి శ్రీపాద తెలుగు తమిళ్ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. ఈమె సింగర్ తో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇక సోషల్ మీడియాలో చిన్మయి మీద వ్యతిరేకత కాస్త ఎక్కువే. చిన్మయి ఏ ట్వీట్ వేసినా సోషల్ మీడియాలో మెజారిటీ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. సమాజంలో జరిగే పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వస్తుంది. కొన్నిసార్లు ఆమె చేసిన కామెంట్లు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆమె తన ఎక్స్ అకౌంట్ లో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లింకిట్ డెలివరీ యాప్ సీఈఓ డిసెంబర్ 31 జరిగిన ఫుడ్ పలు వస్తువుల డెలివరీల గురించి తన ఎక్స్ అకౌంట్ లో రాసుకొచ్చారు. అయితే ఆ ఒక్కరోజే 1,20,000 కాండోమ్ సేల్ అయినట్లు తెలిపారు. దీనికి నెటిజన్లు సైతం కామెడీగా స్పందించారు. ఏ ఫ్లేవర్స్ ఎక్కువగా సేల్ అయ్యాయని అడగగా దానికి సీఈఓ ఒక చార్ట్ ను కూడా పోస్ట్ చేశారు. అందులో చాక్లెట్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లు ఎక్కువగా సేల్ అయినట్లు తెలిసిందే. దీనికి ఒక ఎక్స్ యూజర్ స్పందిస్తూ డిసెంబర్ 31న రాత్రి 1.2 లక్షల కాండోమ్ ప్యాకెట్లు డెలివరీ అయినట్లు బ్లింకిట్ సీఈఓ పోస్ట్ చేశారు. కేవలం ఒక్క రాత్రి, అది కూడా బ్లింకిట్ లో మాత్రమే. ఇతర ఈ కామర్స్ సైట్లు మార్కెట్ విక్రయాలు కోటి వరకు ఉంటాయి. ఇక ఈ తరంలో పెళ్లి చేసుకోవడానికి వర్జిన్ అమ్మాయి దొరకడం అదృష్టమని ట్వీట్ చేశారు. ఆ నెటిజన్ చేసిన ట్వీట్ కు సింగర్ చిన్మయి మండిపడింది. ఒక్క బ్లింకిట్ యాప్ నుంచి ఒక్క రోజులోనే 1,00,000కు పైగా కాండోమ్లు అమ్మడిపోయాయంటే ఈ లెక్కన వర్జిన్ అమ్మాయి భారీగా వస్తుందనే ఆశను వదులుకోవాల్సిందే అని సదరు నెటిజన్ ట్వీట్ వేశాడు. మహిళతో శృంగారం చేసేదే పురుషులు, మళ్ళీ ఆ పురుషులే వర్జిన్ మహిళలు కావాలని కంప్లైంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ పురుషులు పెళ్లికి ముందు శృంగారం చేయడం మానేయొచ్చు కదా. మీ సోదరుల్ని, మగ ఫ్రెండ్స్ ను పెళ్లి అయ్యే వరకు శృంగారంలో పాల్గొనవద్దని చెప్పండి అంటూ కౌంటర్లు వేసింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.